ఇదే విధంగా అందులో ఎవరైతే ఉన్నారో ఐబొమ్మ నా బ్లాగ్స్ ప్రతిసారి నా ఏజెన్సీలు నా వెబ్సైట్ని బ్లాక్ చేస్తూ ఉన్నారు, కానీ ఐబొమ్మ FF.inలో మీరు సినిమాలు నటన చేస్తూ ఉన్నారు, ఇది ఎక్కడ న్యాయం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇదే విధంగా ఆయన కస్టడీ పూర్తయిన సమయంలో నేను కేవలం సినిమాలని టెలిగ్రామ్ ఛానల్ ద్వారా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, ఆ సినిమాలను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, దాన్ని కొన్ని AI టూల్స్ వాడి అండ్ దాన్ని ఎన్హాన్స్ చేసి దాన్ని హై క్వాలిటీ అండ్ డాల్బీ అట్మాస్ సౌండ్ వచ్చేలా చేసి నా వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవడం జరిగింది. నేను నేరుగా వెళ్ళి పైరసీ చేయలేదు, నేరుగా వెళ్ళి థియేటర్లో కెమెరా పెట్టలేదు, సో నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. దీని వెనక చాలామంది ఉంటారు. సో మీరు నా మీద కేసు పెట్టాలనుకున్నా కూడా నేను డబ్బులు ఇచ్చి కొన్నవారి డాటా, కానీ ప్రస్తుతానికి రవి మాత్రం కొన్నవారి డాటా మాత్రం చెప్పడం లేదు. టెలిగ్రామ్ ఛానల్లో తమిళంబి, వన్ తమిళ్ రాకర్స్ అండ్ మూవీ రూల్స్ వీరి దగ్గర నుంచి నేను సినిమాలు కొన్నాను, అదే కొన్న సినిమాల్ని అప్లోడ్ చేసిన తప్ప నేను నేరుగా పైరసీ చేయలేదంటూ చెప్తా ఉన్నాడు. ఈరోజు నిన్న శనివారంతో లాస్ట్ రోజు కావడంతో అతని కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఈ విసుపోయే నిజాలు అయితే బయటపెట్టడం జరిగింది. కానీ రవికి మాత్రం ప్రజల నుంచి ఎక్కడ లేని స్పందన వస్తూ ఉంది. కానీ వెబ్సైట్లలో OTTలో సినిమా చూడాలన్నా, సినిమా థియేటర్లో చూడాలన్నా కొన్ని వందలు వేలు పెట్టాల్సి వస్తుంది. ఐబొమ్మ రవి పుణ్యమా అంటూ మేము అందరం కూడా అందులో సినిమాలు చూస్తా ఉన్నాం, కానీ రవిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, అతన్ని విడిచిపెట్టాలంటూ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతూ ఉంది. ప్రజల నుంచి కొంచెం ఆనందంగా చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికీ పోలీసులు కొన్ని విషయాలు ఛేదించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కరేబియన్ ఐలాండ్స్లో తన సర్వర్ డాటా ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నాం, ఇదంతా కూడా చెప్పాలంటూ కూడా పోలీసులు ఒత్తిడి చేసినా కూడా రవి ఎక్కడ కూడా తన సర్వర్ డీటెయిల్స్ మాత్రం ఇప్పటికీ చెప్పలేదు. కరేబియన్ ఐలాండ్స్లో తన స్థావరం ఏదైతే ఉందో దాని గురించి ఇప్పటికి కూడా చిట్టా చెప్పలేదు. కానీ మీరు నన్ను పట్టుకుంటా అనే ప్రయత్నంలో, కానీ సినిమా ఇండస్ట్రీలో పెద్ద భూతాలు ఉన్నాయి, కొన్ని పెద్ద తలకాయలు ఉన్నాయి, వీటిపై మీరు ఫోకస్ చేయండి. మీ ఏజెన్సీలు ఎంతసేపు నన్నే టార్గెట్ చేస్తారు, నా వెబ్సైట్ని బ్లాక్ చేస్తూ ఉన్నారు, కానీ పక్కనే ఉన్న ఐబొమ్మ FF.in అనే వెబ్సైట్తో సినిమాలు రన్ అవుతూ ఉన్నాయి, దాని ఎందుకు మీరు ఫోకస్ చేయట్లేదు? అందుకని నేను ఆ రోజు ఖుషీ సినిమా టైంలో, విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా టైంలో వార్నింగ్ ఇచ్చాను, అండ్ అలాగే కింగ్డమ్ సినిమా టైంలో కూడా నేను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నేను చేయట్లేదు ఆ సినిమాని, సినిమాలో ఉన్న పెద్ద తలకాయలు, పెద్ద దారిలో ఈ సినిమాని అంతా కూడా పైరసీ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఐబొమ్మ పేరు ఏదైతే ఉందో దాన్ని నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఐబొమ్మని సినిమాని బొమ్మ అని పిలుస్తారు, ఇంటర్నెట్లో చూస్తున్నారు కాబట్టి బొమ్మ అని పెట్టి నేను ఇందులో సినిమాని వదులుతూ ఉన్నానంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ నేరానికి నేను అంగీకరిస్తున్నాను, ఇకపై నేను ఈ పైరసీ జోలికి వెళ్ళను, ఏదైతే నా ఆర్థిక ఇబ్బందుల వల్లనే నేను ఈ సినిమాలు ఇందులో అప్లోడ్ చేయాల్సి వచ్చింది, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయాల్సి వచ్చింది, కేవలం నా ఆర్థిక లాభాల కోసం ఇవంతా కూడా చేయాల్సి వచ్చింది, ఇకపై ఇలాంటి తప్పు చేయను, ఈ వెబ్సైట్ల జోలికి పోను, సినిమాలు పైరసీ చేయను, ఇవేవి కూడా మళ్ళీ ముట్టుకోను, నన్ను వదిలిపెట్టండి అంటూ కూడా పోలీసుల దగ్గర తన స్టేట్మెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. నందు రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో వెరీ క్లియర్, ఇక్కడ కొన్ని కీలకమైన విషయాలు మాట్లాడుకుందాం. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఐబొమ్మ రవి అరెస్టుతో నిజంగా ఇండస్ట్రీకి ఏమైనా ఒరిగిందా అంటే, పిక్చర్లో రియల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో, అంటే రియల్గా జరుగుతున్నటువంటి నష్టంలో ఇది పెద్ద విషయం కాదు. ఇది ఇండస్ట్రీ వాళ్ళు, మీరు ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత రీసెంట్గా అతనికి సంబంధించిన ఫోటోని నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను, ఆ విచారణ సందర్భంగా అతన్ని తీసుకెళ్తున్నటువంటి ఫోటోని. అండ్ సెకండ్ వన్, హూ ఈస్ బిహైండ్ దిస్ రియల్గా? ఇది కేవలం ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు కొంతమంది ఏదో డిజిటల్ క్రైమ్కి పాల్పడుతున్న వాళ్ళ జరుగుతుందా? కేవలం వాళ్ళ పనేనా అంటే నో, ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు దీని వెనక. ఇట్స్ వెరీ క్రిస్టల్ క్లియర్. రవి గతంలో అదే చెప్పాడు, అండ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అండ్ ఐబొమ్మ రవి అరెస్టుతో నిజంగా ఇక్కడితో అంతా అయిపోయిద్దా? లేదు, నథింగ్ హ్యాపెన్స్. ఐబొమ్మ రవి విషయంలో కేవలం ప్రచారం మాత్రమే ఎక్కువ జరుగుతుందా? ఇట్స్ ఆల్ ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారా? అఫ్ కోర్స్ అదే జరుగుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. సో ఈ విషయాలు చాలా క్లియర్. పోలీసులు ఒక్కసారి ఆలోచించుకోండి, దయచేసి సజ్జనార్ గారు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఏం జరుగుతుందనేది చూడండి. ప్రజలు ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. మరి ఇండస్ట్రీలో ఉన్న దొంగల్ని పట్టుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారా లేదా అని ప్రజలు అడుగుతున్నారు. యూ షుడ్ ఆన్సర్ ఫర్ దట్. ఐబొమ్మ రవి దగ్గర ఉన్న మీరు చెప్పినటువంటి గతంలో 50 లక్షల మంది డేటా ఉందని మిగతా సమాచారం, దానికి సంబంధించి అఫ్కోర్స్ మీకు విచారణకి సమయం పట్టొచ్చు, కాదని అనడం లేదు, కానీ ప్రజల్లో ఈ డౌట్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేయండి. మరి ఐబొమ్మతో పాటు ఇంకా చాలా పెద్ద పెద్ద వెబ్సైట్స్ ఉన్నాయి కదా, వాటి విషయంలో మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు చెప్పండి. ప్రజలకు ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేయండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రచారం అంతా కేవలం
జస్ట్ ప్రచారం మాత్రమేనా? దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉందా? ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేయండి. ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఎందుకని సమాజానికి మంచిది కాదు అనేది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కోర్స్ అసలు డిజిటల్ నేరాలకు పాల్పడే వాళ్ళు కానీ పైరసీ చేసేది తప్పే, అది మీరే కాదు మేమైనా ఒప్పుకుంటాం. కానీ ఐబొమ్మ ఈ మొత్తం గేమ్లో ఐబొమ్మ రవి చిన్న ఒక పావు మాత్రమే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇట్ సీమ్స్ లైక్ దట్ ఓన్లీ. సో అసలు వ్యక్తులు, దీని వెనకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇండస్ట్రీలో ఉన్న దొంగల పరిస్థితి ఏంటి, ఇంకా వెబ్సైట్స్ పరిస్థితి ఏంటి, సో వాటన్నిటి సంగతి ఏంటి? ఇక్కడితో ఆగిపోతుందా ఇది? ముందు ముందు ఇంకా చర్యలు ఉంటాయా? ఉంటాయని చెప్పండి. ఇలాంటి వాళ్ళని ఇంకా చాలా మందిని బయటకు తెస్తున్నామని చెప్పండి. ఇండస్ట్రీలో ఉన్న దొంగల్ని బయట పెడతామని చెప్పండి. మెయిన్ ఇండస్ట్రీ వాళ్ళే ఇవంతా డ్రామా చేస్తున్నారనే ఉద్దేశం కూడా ఉంది. అంటే వాళ్ళు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు, కూల్ డ్రింకులు పాప్కార్న్లు 300కి 500కి అమ్ముకోవచ్చు, వాళ్లే మళ్ళీ ఇలాంటి వెబ్సైట్స్ నడపొచ్చు, వాళ్లే పైరసీ చేసుకోవచ్చు. కొంతమంది వాళ్ళు అందరని నేను చెప్పను, కొంతమంది ఉన్నారనేది ఇండస్ట్రీ వాళ్ళు ఒప్పుకుంటున్నారని ప్రజలకు అదే అభిప్రాయం ఉంది బయట, అలాగే కనపడుతోంది చాలా మందికి ఇక్కడ. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంటి దొంగల పరిస్థితి ఏంటి? నిజంగా ఆ రోజు వచ్చినటువంటి చిరంజీవి గారికి కానీ, నాగార్జున గారికి కానీ, రాజమౌళి గారికి కానీ వీళ్ళెవ్వరికీ తెలియదా ఇండస్ట్రీలో దొంగలు ఉన్నారనే విషయం? తెలిసి బయట పెట్టడానికి భయమా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏం జరుగుతుంది, ఏం జరగాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో? అండ్ ముఖ్యంగా ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు ఐబొమ్మ రవి చెప్పినట్లుగా ఇండస్ట్రీలో దొంగలు ఉన్నారా అనే ప్రశ్న అడిగితే అవుననే అంటున్నారు ఎక్కువ మంది. 97% మంది అవునంటున్నారు. కేవలం ఒక 3% మంది మాత్రమే నో అంటున్నారు. 97% మంది అవునంటున్నారు. అంటే ఆల్మోస్ట్ 100% పీపుల్ ఆర్ బిలీవింగ్ దిస్. ఐబొమ్మ రవి చెప్పినట్లుగా ఇండస్ట్రీలో దొంగలు ఉన్నారు, అసలు దొంగలు ఇండస్ట్రీలోనే ఉన్నారు అని నమ్ముతున్నారు జనం. సో హూ ఆర్ గోయింగ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్? ఎవరు సమాధానం చెప్తారు? సినిమా ఇండస్ట్రీ నుంచి సమాధానం చెబుతారా? పోలీసుల నుంచి సమాధానం చెప్తారా? మీరు చేసిన పనిని ప్రజలకు ఎలాగైతే చూపిస్తున్నామో ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను కూడా మీకు చూపించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వీఆర్ ట్రయింగ్ దట్, ఆర్టీవీ ఈజ్ ట్రయింగ్ దట్, మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో యూ షుడ్ రెస్పాండ్ ఫర్ దిస్. అధికారులు రెస్పాండ్ అవ్వాలి, ఇండస్ట్రీ కూడా ఈ విషయంలో రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. అసలు మీరేమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.